కాలిఫోర్నియా ఆ ఏరియాల్లో చూసారా, దాదాపుగా కొన్ని వందల ఎకరాలు తెలుసా, 24 లక్షల కోట్ల నష్టం. 24 కోట్లు కాదు, 2400 కోట్లు కాదు, 24 వేల కోట్లు కాదు, 24 లక్షల కోట్ల నష్టం. ఏమీ లేదు, మొత్తం పూడిదైపోయింది. వాళ్ళందరూ కూడా, ఒక స్త్రీ లేచి మాట్లాడుతుంది, మీరు వినే ఉంటారు, జీసస్ ఇస్ జీరో అంటే మనం హీరో, దేవుడు జీరో అన్నారు. సరే, నేను జీరోనో హీరోనో? ఎంతోమంది హీరోలుగా పిలువబడిన వారు ఉన్నారు. ఆ హీరోలందరూ పరారైపోయారు. నిజమైన హీరో వచ్చాడండి అక్కడ. ఒక పక్క నుంచి ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని ఫైర్ ఇంజన్లు ఉపయోగించారు, అవి ఇంకా ఆరట్లే తగలబడిపోయిందాక. ఇందుకా అది నెంబర్ 1 అనుకున్న సిటీ జీరో అయిపోయింది. మేము హీరోలు అనుకున్న వాళ్ళు రోడ్ల మీద పండుకుంటున్నారు, కొన్ని లక్షల మంది. ఒక్కరు కూడా మాట్లాడలేదు. బాబేలు గోపురం దగ్గర అరే నోవా గారి కాలంలో జలప్రలయం వచ్చేసి అందరూ చనిపోయారా? ఒకవేళ దేవుడు మరలా జల ప్రళయాన్ని రప్పిస్తే మనము తప్పించుకొని బ్రతుకున్నట్లుగా, మన తరాతరాలు ఈ భూమి మీద జీవించినట్లుగా మనం అందరం కూడా ఒక గోపురాన్ని కట్టుకుందాం అని ఒక పనికి మాలోడు అలా ఉంటాడుగా ఖచ్చితంగా. ఇప్పుడు ఎవడు అనుకోకుండా ముందుకు రారు కదండి. అనేసరికి వచ్చి, ఒరే నిజమేరా నువ్వు అనేది భలే ఉందరా ఆలోచన, మాకు ఇప్పుడు దాకా రాలేదురా, ఎంత కష్టమైన పర్లేదురా. ఆ దేవుడు కూడా ఇంకోటి అనే ఉంటాడు ఖచ్చితంగా. ఆ దేవుడు కూడా, అరే నేను భూమి అంతటిని ముంచేసిన, వీళ్ళు బతికే ఉన్నారే అని ఆశ్చర్యపోయేలా కట్టుకున్నారా. నిజమే, దీనికి మనం ఒక్కరు సరిపోదురు, అందరితో మాట్లాడాలా. ఇలా అనేక రకాలుగా మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, కానీ దేవునికి మించిన ఆలోచన చేశారు. నేను అంటున్నానండి, ఒక్క మాట ఇక్కడ ఆలోచించాలి. జలప్రలయము వస్తే బ్రతకడం కొరకు బాబేలు గోపురం కట్టుకుందామురా అని ఒకడు అన్నప్పుడు, లేకపోతే 10 మంది అన్నప్పుడు, అందులో ఒక్కడైనా లేచి, నిజంగా నీతిమంతుడు కానీ జ్ఞానవంతుడు కానీ ఒక్కడైనా ఉంటే, ఒక్కడైనా లేచి, అరే బుద్ధి లేనోడా, మూర్ఖుడా, పశుప్రాయుడా, అరే సర్ప సంతానమా, జలప్రలయం వస్తే తప్పించుకుందామని కాదురా, జలప్రలయం రాకుండా ఏం చెయ్యాలో అది చేద్దామరా అని ఒక్కడని అన్నాడా? వస్తే తప్పించుకుందారా అంటున్నాడు, కానీ రాకుండా ఏదో ఒకటి చేద్దారా. అసలు దేవుడు ఎందుకు జలప్రలయం రప్పించాడు? వారి మాట వినలేదు. వారి మాట వినకపోవడాన్ని బట్టే కదా జలప్రలయం వచ్చింది. 120 సంవత్సరాల సువార్త ప్రకటించిందంటండి. ఎంత ఓపికండి నోవా గారిది. 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడంట, కానీ ఒక్కలైనా ఆయన కుటుంబం తప్ప ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు, నమ్మలేదు. తద్వారా ఏమైపోయింది? మాట వినకపోవడాన్ని బట్టే కదా జలప్రలయం వచ్చింది. మనం అందరం మాట ఉందాం రా దేవుని మాట. మొత్తే ఏం చేద్దాం, చచ్చిపోతామేమో, ఇవన్నీ వద్దురా. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవునికి అతీతమైన ఆలోచన, ప్రతికూలమైన ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన. ఇది కాదు మన మాట ఆలోచించాల్సింది. జలప్రలయం రాకుండా మనం ఏం చేద్దాం, ఎలా బ్రతుకుదాం, దేవుడు మన మీద ఉగ్రత కురిపించకుండా ప్రేమించి దీవించి ఆశీర్వదించినట్లుగా మనం ఏం చేద్దాం అని ఆలోచించేవారు ఒక్కరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. అందరూ కూడా నిజమరి వస్తే మనం తప్పించుకోవాలరా, వస్తే తప్పించుకోవాలరా. ఈరోజు చాలామంది కూడా అదే కదా, రోగం వస్తే ప్రార్థనకి వెళ్దాం, సమస్య వస్తే ప్రార్థనకి వెళ్దాం, ఇబ్బంది వస్తే ప్రార్థనకి వెళ్దాం, కష్టం వస్తే ప్రార్థనకి వెళ్దాం, తుమ్ము వస్తే ప్రార్థనకి వెళ్దాం, దగ్గు వస్తే ప్రార్థనకి వెళ్దాం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గుండె నొప్పులు, హాస్పిటల్లో చేరితే, యాక్సిడెంట్లు అయితే ఏమంటే గమనించండి ప్రియమైన వారు. ఇదే కదండి మన ఆలోచన కూడా. నో దేవుడు చెబుతున్నాడు, మమ్మల్ని శోధనలకు తెక్క దుష్టుని నుంచి తప్పించుము అని ప్రార్థన చేయండి నాన్న దేవుడు ఎప్పుడో చెప్పాడు 2000 సంవత్సరాల క్రితమే. సరే, అసలు వాస్తవానికి ఇది చెబితే కానీ చేయాల్సిన ప్రార్థన అంటారా? కాదండి. మనకు చెప్పకుండా నిజమైన జ్ఞానవంతులకు రావాలి. అయ్యా మాకు ఏ శోధన రాకూడదు, మాకు ఏ సమస్య రాకూడదని ప్రార్థన చేసే మనసు, ఆ జ్ఞానం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. వచ్చిన తర్వాత నువ్వేంటి అన్యులైనా చేస్తారు, అవునా కదన్నారా? ఇప్పుడు అంజులు కూడా వాళ్ళ వృద్ధి, అయ్యా మాకు ఇది వచ్చింది, మా ఇంట్లో ఇది ఉంది, మా ఇంట్లో అది ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, తీసేయని ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఎవరైనా వారి దేవుడికి అదే ప్రార్థన అందరు చేసేది. మరి దేవుడు ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నంటే, నువ్వు చేయాల్సిన ప్రార్థన మమ్మల్ని శోధనలకు తగ్గ దృష్టిని తప్పించమని. ఓ దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞత కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ధనం ఉందని, డబ్బు ఉందని, మంచి ఇల్లు ఉన్నాయని, ఏమండి మంచి ఆస్తి ఉందని చెప్పేసి, మీకు తెలుసా ఎంత విలువ
కొన్ని కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఇల్లు లక్షల రూపాయలు కాదండి, ప్రతి ఇల్లు కోట్ల రూపాయల్లోనే. ఏమైపోయినాయి? కోట్ల రూపాయల ఆస్తులు కాలి బూడిద అయిపోయాయి. ఎంత దారుణమైన విషయం. ఒక్కరు కూడా లేచి నో అది కరెక్ట్ కాదు, అందరూ నవ్వేశారండి. ఎంత బాధ కలిగిద్దండి. ఇప్పుడు నీవే లేచి అందరి మధ్యలో నీ తండ్రిని అవమానపరిస్తే ఆ తండ్రి కాలరేసి ఎగరేసుకుని తిరుగుతాడా? ఆ తండ్రి సంతోషంగా ఉప్పొంగిపోతాడా? అయితే ఆయన దేవుడు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాడు. కానీ అదే మన సొంత తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? ఇంట్లోంచి బయటకు వెళ్ళగడతారు. మరి నాది లేనప్పుడు మరి నీది కూడా ఇక్కడ ఏమీ లేదు, మరి బయలుదేరి అంటారు. నరుని కోపమే భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తుంటే దేవుని కోపము నీవు జ్ఞానవంతుడిగా మారడానికే. ఇప్పుడు అర్థమైంది, దేవుని కృప లేకపోతే మనము ఒక క్షణము కూడా బ్రతకలేము.